జిందగీలో ఉండాలి అంటే కమిట్మెంట్స్ ఖచ్చితంగా జరగాలి, అలా ఇలా అని అంటూ ఉంటారు బయట. సో దాని మీద నీ ఒపీనియన్ ఏంటి? ఇండస్ట్రీ స్టార్టింగ్ లో నాకేమీ తెలియనప్పుడు, ఐడియా లేనప్పుడు, వెన్ యూఆర్ సో డెస్పరేట్, ఐ డిడ్ గెట్ దోస్ ఆపర్చునిటీస్, అంటే కమిట్మెంట్స్ ఇది అది అని చెప్పేసి. బట్ దెన్ వీ బ్యాక్డ్ ఆఫ్, ఇలా అయితే నాకు వద్దు అని చెప్పి. ఆఫ్టర్ ఫ్యూ ఇయర్స్ మళ్ళీ అనే వాళ్ళు క్లారిటీగా ఆడిషన్ పెట్టారు, మంచిగా వెళ్ళాము, చేసాము. అండ్ దెన్ నోబడి లేడ్ అ ఫింగర్. ఒక ఏళ్ళు కూడా మన మీద, ఒక ఈగ కూడా మన మీద వారకుండా సంస్థ అలాంటి. అండ్ ఐ గాట్ ద నేమ్ అండ్ లైక్ ఏమి చేయకుండానే ఐ బికేమ్ స్టార్ యాంకర్ అని అప్పుడు. దెన్ లేటర్ ఆన్ మై స్టార్డమ్ కంటిన్యూడ్. అండ్ మధ్యలో అప్పుడప్పుడు కొంతమంది బేవర్స్ ఫెలోస్, అంటే మన ఇన్స్టాగ్రామ్ లో మన బాపత్ చూసి మనం ఏమన్నా ఎలా అయినా వాళ్ళు ఏంటి ఎన్ని డబ్బులు ఇచ్చినా అమ్మేసుకుంటామేమో అనుకొని దే విల్ కీప్ ట్రైయింగ్. కొత్తగా ఇండస్ట్రీకి వచ్చే వాళ్ళకి ఇక్కడ సక్సెస్ అవ్వాలంటే, స్టేబుల్ గా ఉండాలంటే నువ్వు ఎలాంటి సజెషన్స్ ఇస్తావు విష్ణు? ఫస్ట్ మీ న్యూమరాలజీ చూసుకోండి. మీ న్యూమరాలజీలో ఉందంటేనే ఇండస్ట్రీకి రండి. బికాస్ న్యూమరాలజీ ఇండస్ట్రీ ఇస్ నాట్ ఫర్ ఎవ్రీబడి. సర్టెన్ నెంబర్ అండ్ కాంబినేషన్స్ ఉంటేనే యూ కెన్ సర్వైవ్. నీ దగ్గర టాలెంట్, అందం అదంతా ఓకే, అదే చాలా మంది దగ్గర ఉంది. సి ఫర్ ఎగ్జాంపుల్, ఐఎమ్ నాట్ ద మోస్ట్ బ్యూటిఫుల్ లుకింగ్ గర్ల్, ఐఎమ్ నాట్ ద మోస్ట్ టాలెంటెడ్ గర్ల్. అండ్ డాన్సా ఓకే, యూ కాంట్ సే ఐఎమ్ ద బెస్ట్ డాన్సర్. యాంకరింగ్ ఓకే, బట్ స్టిల్ ఒక 10 years అయినా ఐఎమ్ హియర్ జస్ట్ బికాస్ ఆఫ్ మై న్యూమరాలజీ. అవి చూసుకొని రండి అమ్మా ప్లీజ్. అంటే జిందగీలో ఉందో లేదో చూసుకొని. యా బికాస్ డోంట్ వేస్ట్ యువర్ టైం. నువ్వు అదృష్టాన్ని నమ్ముతావా, టాలెంట్ ని నమ్ముతావా విష్ణు? మా మమ్మీ నాకన్నా 100 times టాలెంటెడ్. మా తాత వాళ్ళు అంటే డ్రామా కంపెనీ ఇదంతా చేస్తుండే. అప్పట్లో ఎంటర్టైన్మెంట్ అదే కదా, గెటప్ వేసుకొని డైలాగ్స్ చెప్పడం, నైట్ అంతా థియేటర్ అది చేసేవాళ్ళు మా ఫ్యామిలీ వాళ్ళు. మా మమ్మీ సైడ్ దే ఆర్ హిల్లేరియస్. పంచుల నుంచి, కామెడీ నుంచి, డాన్స్ నుంచి, అదంతా టాలెంట్ నాకు 1% వచ్చింది. ఆ 1% నాకు వచ్చింది. బట్ ఫేమ్ ఐ గాట్, దే డిడ్ నాట్ గెట్. నోబడి నో, వాళ్ళ పేర్లు ఎవరికి తెలియదు. విష్ణుప్రియ అనే పేరు. సో ఐ ఫీల్ టాలెంట్ తో పాటు సో కొంచెం అదృష్టం అనేది కూడా ఉండాలి. ఐ ఫీల్ ఐ హ్యావ్ ఇట్. సో అదృష్టాన్ని నమ్ముతారు మీరు. కర్మ అనేది ఉందని మీరు నమ్ముతారా విష్ణు? ఫర్ ఎగ్జాంపుల్ కర్మ నువ్వు చెయ్యి, 100% చెయ్యి. నీకు ఈ జన్మ కాకపోయినా నెక్స్ట్ జన్మ అయినా నువ్వు ఎంటర్ అవగానే స్టార్ అయిపోతావు. నీకు హార్డ్ వర్క్ ఎక్కడికి పోదు. భగవద్గీతలోనూ కృష్ణుడు అదే చెప్తాడు, యు డూ వాట్ ఈస్ యువర్ కర్మ, డోంట్ ఎక్స్పెక్ట్ ద ఫలితం, బికాస్ దట్ ఫలితం కెన్ నాక్ ఎట్ యువర్ డోర్ ఎట్ ఎనీ టైమ్. ఇఫ్ నాట్ దిస్ లైఫ్ టైమ్, ఇన్ సమ్ అదర్ లైఫ్ టైమ్.